హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు అవకాడోతో గువాకమోలే ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి. దీన్ని మనం చిప్స్తో కానీ బ్రెడ్ టోస్ట్తో కానీ తినవచ్చు. గువాకమోలా చేసుకోవడానికి ముందుగా అవకాడోని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా తిప్పి మధ్యలో ఉన్న సీడ్ తీసేయాలి. ఇలా ఒక స్పూన్ తోటి లోపల పల్ప్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు మనం మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పీసెస్ లాగా అవ్వాలి. ముందుగా ఇందులో సన్నగా కట్ చేసిన టమాటో వేసుకోవాలి, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి, పచ్చిమిర్చి కానీ ఆల్పినియో కానీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక సగం ముక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే మనకు అవకాడో అనేది నల్లబడకుండా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ వేసినాక కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన గువాకమోలేని చిప్స్తో కానీ బ్రెడ్ టోస్ట్తో కానీ తినవచ్చు. ఇది మనకు నిల్వ ఉండాలంటే దీనిపైన వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం తినే ముందు వాటర్ అన్ని తీసేసి వాడుకోవాలి. హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు అవకాడోతో గువాకమోలే చేసి దాంతో ఫ్రైడ్ ఎగ్ కలిపి ఇలా చేశాను. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్యాన్ వేడెక్కినాక బ్రెడ్కి ఇలా బటర్ రాసి మనం కాల్చుకోవాలి. ఇలా బ్రెడ్ని చక్కగా కాల్చుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఒక ఎగ్ని ఇందులో వేసుకోవాలి. పైన కొంచెం పెప్పర్, సాల్ట్ రెండు చల్లుకోవాలి. పైన కూడా కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం వేగినాక దీన్ని ఇంకో వైపుకు కూడా తిప్పుకోవాలి. ఇది ఇలా ఇంకో వైపు కూడా కాలినాక మనం దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. మనం బటర్తో కాల్చిన బ్రెడ్ పైన గువాకమోలే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనం ఆమ్లెట్ను వేసుకొని తినాలి.
అవకాడో టోస్ట్ విత్ ఫ్రైడ్ ఎగ్తో రెడీ అయిపోయింది.